తారలు కనిపిస్తే చాలు ఫోటోలు సెల్ఫీలంటూ వెంటబడుతుంటారు జనాలు. కెమెరామెన్లు అయితే వారిని తమ కెమెరాల్లో బంధించాలని తెగ ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు మేకప్తో ఉన్నా లేకపోయినా, ఏదైనా హడావుడిలో ఉన్నా, తాపీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ కెమెరాలు క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. అందరూ సెలబ్రిటీలు సహనంగా ఫోటోలకు సెల్ఫీలకు రెడీగా ఉండరు. కొందరు చిరాకుతో వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు కూడా. తాజాగా సీనియర్ నటి హేమమాలిని కూడా ఇదే చేసింది. ప్రముఖ గేయ రచయిత గుల్జర్ బయోగ్రఫీ గుల్జార్ సాహెబ్ హజార్ రహే అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హేమమాలిని హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో గుమ్మనంగా కనిపించింది ఈ నటి. ఓ అభిమాని సెల్ఫీ ఇవ్వమని అడగ్గా, నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదు ఇక్కడికి అని ఆగ్రహంగా బొర్లిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సెల్ఫీ అడిగినందుకు ఇంత పొగరెందుకో, జయా బచ్చన్ లాగే ఈమెకు కూడా జనాలు కనబడితే నచ్చదేమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా హేమమాలిని ఇటీవలే 75వ పడిలోకి అడుగుపెట్టింది. తనతో పాటు హీరో హీరోయిన్లుగా రాణించిన అందరినీ బర్త్డే వేడుకలకు పిలిచి పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి జితేంద్ర, జయా బచ్చన్, షబనా అజ్మీ, పద్మిని కొల్హాపూర్ తదితరులు మెరిశారు. అలాగే డిసెంబర్లో జరిగిన ధర్మేంద్ర 88వ బర్త్డే ఫంక్షన్లోనూ హేమమాలిని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. సోషల్ మీడియాలోనూ ప్రియమైన జీవిత భాగస్వామి, నువ్వు నాకెంతో స్పెషల్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. కాగా హేమమాలిని చివరగా 2020లో వచ్చిన సిమ్లా మిర్చి మూవీలో కనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.